Good morning. Hello, good morning children. How are you? Today maths class. మా ప్రీవియస్ క్లాస్లో కూడా మ్యాథ్స్ చెప్పాను, కానీ అప్పుడు మనకి బుక్స్ అవైలబుల్గా లేవు కాబట్టి నేను అప్పుడు మామూలుగా మీకు క్యాజువల్గా బోర్డు మీద చెప్పాను. అలా చెప్తే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి అర్థం కాదు కాబట్టి ఈసారి మేము టెక్స్ట్ బుక్ చూపించి చెప్తున్నాము. ఇక టెక్స్ట్ బుక్లో నేను చేసే వర్క్ కూడా మీరు మీ టెక్స్ట్ బుక్స్లో చేయాలి, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా బుక్స్ వచ్చినాయి తీసుకోమని. అందుకే మీరు మీ బుక్స్లో కూడా మరి బుక్స్ తీసుకొని ఊరిక పెట్టుకోవడమా కాదు కదా, బుక్స్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి కదా. అందుకే మీకు టెక్స్ట్ బుక్ ముందు పెట్టి చెప్తున్నాను. మీరు నేను చెప్పే వర్క్ కూడా మీ బుక్స్లో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా తీసుకొని వాళ్ళైతే కంపల్సరీగా తీసుకోండి అమ్మా, ఎందుకంటే రేపు మళ్ళీ ఎగ్జామ్స్ పెడతారు కదా అందుకు. ఓకే, see ya. What is the first chapter name in maths? Pre-number concepts. What is the first chapter name? Pre-number concepts. Now say with the spelling P-R-E, pre, number, N-U-M-B-E-R, number, pre-number, concepts, C-O-N-C-E-P-T-S, concepts, pre-number concepts. What is the maths first chapter name in it? What is the maths first chapter name, Amma? Say again children, what is the maths first chapter name? Yes, very good children, pre-number concepts. Okay na? See here, and pre-number ante enti cheppandi. Pre-number ఇప్పుడు మీరు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటారు కదా, అంటే అవి ప్రీ క్లాసెస్ అన్నమాట, అంటే బేసిక్స్. మీరు అవి బేసిక్స్ నేర్చుకునే స్టాండర్డ్ అన్నమాట, అందుకే మిమ్మల్ని ప్రీ క్లాసెస్ అంటారు. ఓకేనా? అలానే ఇక్కడ కూడా ప్రీ నెంబర్ అంటే ఏంటి, మనం ఫస్ట్ మ్యాథ్స్ నేర్చుకోబోయే ముందు దాని బేసిక్ ఏంటిదో మనం నేర్చుకోవాలి కదా, మ్యాథ్స్ బేసిక్స్ నేర్చుకోవాలి కదా. అందుకే ఫస్ట్ చాప్టర్ నేమ్ ఏమి ఇచ్చాడు, ప్రీ నెంబర్ కాన్సెప్ట్స్ ఇచ్చాడనమాట. ఓకేనా? ఓకే, హియర్ వన్ పిక్చర్ హ్యావ్, షీ ఈజ్ ఎ టీచర్, హీ ఈజ్ ఎ స్టూడెంట్. స్టూడెంట్ టోల్డ్, దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్, దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్. ఇది వాళ్ళ క్లాస్ రూమ్ అంట. ఓకేనా? కనపడుతుందా మీకు పిక్చర్లో? ఇది వాళ్ళ క్లాస్ రూమ్ అంట. మీరు మీ బుక్స్లో చూడండి నేను చెప్పేటప్పుడు. ద బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్. ఇక్కడ మీకు బుక్స్ కనపడుతున్నాయా? ద బుక్స్ ఆర్ ఆన్ ద టేబుల్. ఎక్కడ ఉన్నాయంటే బుక్స్ ఆన్ ద టేబుల్, టేబుల్ పైన ఉన్నాయి కాబట్టి ఆన్ ద టేబుల్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్, ద వేస్ట్ పేపర్ బాస్కెట్ ఈజ్ అండర్ ద టేబుల్. మనం వేస్ట్ పేపర్స్ అన్నీ మన క్లాస్ రూమ్లో మనం బాస్కెట్లో వేస్తాం కదా, ఆ బాస్కెట్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ క్లాస్ రూమ్లో ఇక్కడ అండర్. అండర్ అంటే టేబుల్ కింద, కింద ఉంది కాబట్టి అండర్ ద టేబుల్ అంటారు. ఓకేనా? ద టేబుల్ ఈజ్ నియర్ ద విండో. మీకు ఈ క్లాస్ రూమ్లో విండో కనపడుతుందా? ఇక్కడ ఈ టేబుల్కి విండోకి డిస్టెన్స్ ఏమైనా ఉందా? లేదు కదా, అందుకని నియర్ అన్నారు. అండ్ ఫార్ ఫ్రమ్ ద డోర్. ఈ టేబుల్కి డోర్కి చాలా డిస్టెన్స్ ఉంది కదా, అందుకని ఏమన్నారు, ఏమి యూజ్ చేయాలన్నారు, ఫార్. ఫార్ అంటే దూరం అని. ఓకేనా? నియర్ అంటే దగ్గర, ఫార్ అంటే దూరం. ఓకేనా? మై టీచర్ ఈజ్ టాల్, మై టీచర్ ఈజ్ టాల్. అండ్ ఐ ఆమ్ షార్ట్, నేను షార్ట్గా ఉన్నాను, మా టీచర్ టాల్గా ఉన్నారు. మీరు మీ పేరెంట్స్తో కంపేర్ చేసుకోండి. మీ పేరెంట్స్ టాల్గా ఉంటారు కదా, మీరేమో షార్ట్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు టాల్గా ఉంటారు, మీరు చిన్నవాళ్ళు కాబట్టి మీరు షార్ట్గా ఉంటారు అనమాట. దెర్ ఈజ్ ఎ బిగ్ కబోర్డ్. మీ క్లాస్ రూమ్లో కబోర్డ్ కనపడుతుందా? దెర్ ఈజ్ ఎ బిగ్ కబోర్డ్ నియర్ ద డోర్. ఇది ఎక్కడ, దేనికి దగ్గరగా ఉందంట, డోర్. నియర్ ద డోర్, డోర్ దగ్గరగా ఉంది కాబట్టి నియర్ యూజ్ చేయాలి. దెర్ ఈజ్ ఎ స్మాల్ వాజ్ ఆన్ టాప్ ఆఫ్ ద కబోర్డ్. మీకు వాజ్ కనపడుతుందా? వాజ్ అంటే ఏంటి, ఫ్లవర్ వాజ్.
మనం మన ఇంట్లో కబోర్డ్స్లో పెట్టుకుంటాం కదా ఫ్లవర్ వాస్, టీవీల పైన ఇది వాస్. ఓకేనా, వాస్ ఎక్కడుందంట? టాప్ ఆఫ్ ద కబోర్డ్. కబోర్డ్కి పైన పైన ఉంది కాబట్టి టాప్ ఆఫ్ ద కబోర్డ్. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? ఆన్ అంటే ఏంటి, అండర్ అంటే ఏంటి, నియర్ అంటే ఏంటి, ఫ్యార్, టాల్, షార్ట్, టాప్. ఓకేనా, అర్థమైందా మీకు? కెన్ యూ అండర్స్టాండ్? ఓకే, వాటి మీద ఇప్పుడు మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట, అవి చూద్దాం మనం. సియా ఫస్ట్ వన్, టాప్ అండ్ బాటమ్. టాప్ అండ్ బాటమ్. సియా here one slide is there, those members are playing. Deepthi is at the top of the slide. Deepthi ఎక్కడుందంట? టాప్ ఆఫ్ ద స్లైడ్ అంటే స్లైడ్ మీద కూర్చొని ఉంది కదా, అందుకని టాప్ ఆఫ్ ద స్లైడ్. స్లైడ్ పైన ఉంది కాబట్టి టాప్ అన్నారు. హర్ బ్రదర్ ఈజ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద స్లైడ్. వాళ్ళ బ్రదర్ ఎక్కడున్నారు? ఆల్రెడీ జారి కిందకు వచ్చేసాడు కదా, దానికి మన బాటమ్. ఓకేనా, బాటమ్ అంటే ఏంటి? కింద. ఓకేనా, బాటమ్ ఆఫ్ ద స్లైడ్. ఇప్పుడు అర్థమైందా టాప్ అండ్ బాటమ్కి డిఫరెన్స్? టాప్ అంటే పైన ఉన్నాడు, బాటమ్ అంటే కింద. ఓకేనా, దీప్తి ఏమో పైన కూర్చొని ఉంది, వాళ్ళ బ్రదర్ ఏమో ఆల్రెడీ జారుకుంటూ కిందకు వచ్చేసాడు, దాన్ని బాటమ్ అంటారు. ఇక్కడ చూడండి నెక్స్ట్ పిక్చర్, ఇన్సైడ్, అవుట్ సైడ్. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నాం కదా, ఇంట్లో ఉన్నదాన్నేమో ఇన్సైడ్ అంటారు. మనం గేట్ దాటి బయటకు వెళ్తాం కదా, దాన్ని అవుట్ సైడ్ అంటారు. ఓకేనా, కెన్ యూ అండర్స్టాండ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్? ఓకే, హియర్ వన్ పిక్చర్ ఈస్ దే. హియర్ దిస్ ఈజ్ బ్రాంచ్. ఓకే, దిస్ ఈజ్ నెస్ట్ అండ్ బర్డ్. ఓకేనా, ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ చూద్దాం. ద ఎగ్స్ ఆర్ ఇన్సైడ్ ద నెస్ట్. ఎగ్స్ కనపడుతున్నాయా మీకు? ఎగ్స్ ఎక్కడున్నాయి? నెస్ట్ బయట ఉన్నాయా, లోపల ఉన్నాయా? నెస్ట్కి లోపల ఉన్నాయి కదా, అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? మనం ఇప్పుడు ఇంటి లోపల ఉన్నాం కదా, ఇంటి లోపల ఉన్నాం కాబట్టి ఇన్సైడ్ అంటున్నాం కదా, అలానే ఎగ్స్ కూడా నెస్ట్ లోపల ఉన్నాయి కాబట్టి ఏం యూజ్ చేయాలి? ఇన్సైడ్. ద ఎగ్స్ ఆర్ ఇన్సైడ్ ద నెస్ట్. నెక్స్ట్ వన్, ద బర్డ్ ఈజ్ అవుట్ సైడ్ ద నెస్ట్. బర్డ్ ఎక్కడుందమ్మా? బర్డ్ నెస్ట్కి ఇన్సైడ్ ఉందా, అవుట్ సైడ్ ఉందా, లోపల ఉందా, బయట ఉందా? బయట వైపు కదా. మనం ఇప్పుడు గేట్ దాటి బయటకు వెళ్ళామంటే అవుట్ సైడే కదా, ఇది కూడా అంతే. ఇదేమో దానికి గేట్ దాటి బయటకు వచ్చేసింది కదా, అప్పుడు దాన్ని అవుట్ సైడ్ అంటారు. కెన్ యూ అండర్స్టాండ్? ఓకే, నెక్స్ట్ వన్, సీ దిస్ పిక్చర్. దిస్ ఈజ్ బ్రిడ్జ్. బ్రిడ్జ్కి పైన ఏమో ఏరోప్లేన్ ఉంది, కిందేమో బోట్ ఉంది. ఓకే, above and below. The plane is above the bridge. The plane is above the bridge. ప్లేన్ ఎక్కడుంది? బ్రిడ్జికి పైన వెళ్తూ ఉంది కదా, ఎగురుతుంది కదా, పైన బ్రిడ్జి పైన ఎగురుతుంది కదా, కాబట్టి మనం అబోవ్ యూజ్ చేయాలి. నెక్స్ట్, ద బోట్ ఈజ్ బిలో ద బ్రిడ్జ్. బోట్ ఎలా వెళ్తుంది? బ్రిడ్జి కిందగా వెళ్ళిపోతుంది కదా, అందుకని బిలో యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, కెన్ యూ అండర్స్టాండ్? అదే అబోవ్కి బిలోకి డిఫరెన్స్. ఏరోప్లేన్ ఏమో బ్రిడ్జ్కి పైగా వెళ్తుంది కాబట్టి అబోవ్ యూజ్ చేయాలి. బోట్ ఏమో బ్రిడ్జ్ కిందగా వెళ్తుంది కాబట్టి బిలో యూజ్ చేయాలి. హియర్ ఆస్కింగ్ వన్ క్వశ్చన్, ద స్కై ఈజ్ డాష్ మీ. ఇప్పుడు మనకి స్కై అబోవ్లో ఉందా, బిలోలో ఉందా? మనం ఇప్పుడు స్కైకి మన పైన ఉందా, మన కింద ఉందా స్కై? చెప్పండి. మన పైన ఉంది కదా, అప్పుడు మనం ఏం రాయాలి? బిలో రాయాలా, అబోవ్ రాయాలి? ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. హియర్ హ్యావ్ 2 ఆప్షన్స్. చూస్ ద కరెక్ట్, విచ్ వన్ కరెక్ట్ ఆన్సర్? ఎస్, వెరీ గుడ్ చిల్డ్రన్, అబోవ్. రైట్ హియర్, ABOVE, above. Okay na, can you understand children? Write in your book also. Okay, above. Okay, can you understand?
Okay, this is today. Next class I will explain next page. Okay.